డీటెయిల్స్ చూద్దాం. విశాఖ ఏయూలో పోలీసులు భారీగా మోహరించారు. 4 రోజులుగా ఏయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న యూనివర్సిటీ వద్ద ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ సంఘాలు ఆందోళన చేపట్టారు. ఇక అక్కడ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ చర్యలపై ఎస్ఎఫ్ఐ చర్యలు చేపట్టింది. దీంతో నేడు ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ఏయూకు చేరుకోనున్నాయి. ముందస్తుగా పోలీసులు చర్యలు చేపట్టారు. అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏదైతే ఉందో ఆంధ్ర యూనివర్సిటీలో పెద్ద ఎత్తున కూడా గందరగోళ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకుంటే దాదాపు 4 రోజులుగా కూడా చూసుకుంటే ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థులతో పాటు అటు ఏసీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఇతర విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ విద్యార్థి సంఘాల మధ్య కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఏదైతే గత కొద్ది కాలం క్రితం జరిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో జరిగినటువంటి ఏదైతే కవాత్ ఏదైతే ఉందో కవాత్తో పాటు కూడా ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇదంతా కూడా లోపల దీనికి సంబంధించినటువంటి శాఖ నిర్వహించడంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఒక గందరగోళ వాతావరణం అయితే నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రాంతంలో మొట్టడిగా అయితే పూర్తిగా కూడా ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా ఆందోళన చేసేందుకు ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాలంతా కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ రోజు మీరు ఎందుకు ఆందోళన? ఏదైతే గత 3 రోజుల నుంచి చూస్తున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో పరిణామాలు అందరూ కూడా అప్పుడే మళ్ళీ ఒక 5 మినిట్స్ మేము ఖచ్చితంగా ఖబర్దార్ రైట్ చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ముట్టడికైతే ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘం అంతా కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే పోలీసులంతా కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత 40 ఏళ్ళలో ఎన్నడూ లేనటువంటి విధంగా కూడా ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాలకు అనుగుణంగా కూడా ఇటు ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థులు అలాగే ఎస్ఐఎఫ్కి సంబంధించినటువంటి విద్యార్థులకు ఈ 2 సంఘాల మధ్య కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన ప్రదర్శన అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర యూనివర్సిటీ ఆ వీసీకి ఫిర్యాదు చేసేందుకు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు వెళ్ళినటువంటి నేపథ్యంలో వారిని ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థులు అడ్డుకున్నారంటూ కూడా మొన్న జరిగినటువంటి పెద్ద ఎత్తున కూడా ఘర్షణ జరిగింది. దాని తర్వాత కూడా ప్రతిరోజు కూడా ఇటువంటి పరిణామాలు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా చూస్తుంది. ఏదైతే దశాబ్ద చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ యూనివర్సిటీలో ఇటువంటి ఘర్షణలు లేతున్నట్టు కూడా అటు ఎస్ఎఫ్ఐకి సంబంధించిన విద్యార్థులంతా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మతపరమైనటువంటి కార్యక్రమాలకి ఏబీవీపీకి సంబంధించిన వారంతా కూడా పాల్పడుతున్నారంటూ కూడా అటు ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి విద్యార్థులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఏదైతే అన్నిటికీ పర్మిషన్ ఇచ్చినటువంటి ఈ ప్రాంతంలో ఏదైతే చర్చలకు సంబంధించిన పాస్టర్లను తీసుకొని వచ్చి కూడా ఇతర ఏవైతే ఉన్నాయో దాన్ని విద్యార్థులపై రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 4 రోజుల క్రితం కూడా ఎస్ఎఫ్కి సంబంధించినటువంటి విద్యార్థులు వీసీకి ఫిర్యాదు చేస్తున్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున కూడా గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తున్నటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 200 మంది పోలీసులంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఏదైతే ఈ రోజు ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలంతా కూడా ఏదైతే వీసీకి సంబంధించినటువంటి ఛాంబర్ని ముట్టడిస్తాం, ఆంధ్ర యూనివర్సిటీని ముట్టడిస్తామని ముందస్తుగానే పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పటికే వారంతా కూడా ప్రాంతానికి అయితే చేరుకొని పూర్తిగా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ప్రధాన బయటించి నినాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మొన్న జరిగినటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థులు చేసిన దానిపైన పోలీసులు చర్యలు తీసుకోవాలి, వారిపైన కేసులు నమోదు చేయాలంటూ కూడా ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలంతా కూడా తమ పైన దాడి చేశారు. ఏబీవీపీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ పైన కేసులు పెట్టాలంటూ కూడా వారు కూడా పోలీసులకి అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఎస్ఎఫ్ఐకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అది తెలుసుకున్నటువంటి చెప్పండి. ఏదైతే 17వ తారీఖు ఆర్ఎస్ఎస్ శాఖ జరుగుతూ ఉంటే వచ్చి మూకుమ్మడిగా భౌతిక దాడికి పాల్పడినటువంటి ప్రతి కమ్యూనిస్ట్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయమని ఆ రోజు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా దున్నపోతుపోయిన వర్షం పడ్డట్టు పోలీసులందరూ కూడా వాళ్ళకి ఏసీ గదిలో కూర్చున్నారు తప్ప వాళ్ళు ఒక్కళ్ళు కూడా అరెస్ట్ చేయకపోయిన విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. వీళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపరచాలని మేము డిమాండ్ చేస్తాం. చూసుకోవచ్చు ఏదైతే మొన్న జరిగినటువంటి ఘర్షణ ఏదైతే ఉందో ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కూడా చేపడతామంటూ కూడా ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలంతా కూడా డిమాండ్ చేస్తున్నాయి. మొన్న జరిగినటువంటి ఘర్షణలో ఏబీవీపీకి సంబంధించిన వారిపైన దాడి చేసిన ఎస్ఎఫ్ఐకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన కేసులు నమోదు లేని పక్షంలో మరింత ఉద్యమాలు చేపడతామంటూ కూడా వారు చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చంద్రు, శేఖర్, థ్యాంక్ యూ.